అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు పచ్చిపులుసు తయారు చేస్తున్నాను. నువ్వులు పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నాను. ఎండలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు చల్లగా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ కొద్దిగా నూనె పోసి పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. ఒక 10-12 పచ్చిమిరపకాయలు వేసుకోండి. 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకుందాం. నేను ముందుగానే 50 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పిండుకుంటాను. ఇది చింతపండు పిండుకున్న రసం. ఇప్పుడు దీంట్లోనే పేస్ట్ చేసుకున్నది వేసుకోవాలి. నువ్వులు పచ్చిమిరపకాయల పేస్ట్ను ఇందులో వేసి కలుపుకున్నాక ఇందులోనే ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి. 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఉప్పుకు సరిపడా జీలకర్ర ఆవాలు వేసుకుందాం. సరిపడా ఎండుమిరపకాయలు వేసుకుందాం. అల్లమాకు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు పచ్చిపులుసులో వేసుకుందాం.